వెల్కమ్ టు TG5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 3న చలో అసెంబ్లీ ముట్టడి. వ్యవస్థ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు. ఎన్నికల ముందే సమస్య పరిష్కరించాలి, బీజేపీ డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో అవినీతి బట్టబయలు. ఇసుక బట్టీలో చిన్నారులతో పనిచేస్తున్న వ్యాపారి. ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది. హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ బి వెంకటేశం మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2 ఏళ్లైనా అమలు చేయకపోవడంతో బాధాకరమన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుదామని చెప్పి మర్చిపోయిందన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఓలా, ఊబర్, 2 వీలర్ నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆటో మీటర్ల ఛార్జీల పెంపులో జరుగుతున్న జాప్యాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ అనేకమైన హామీలు ఇస్తూ మోసం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మేము ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఆ తర్వాత ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు అని చెప్తూ పేదవాళ్ళైన బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ డ్రైవర్లు చాలామంది ఫ్రీ బస్ వల్ల, మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలామంది నష్టపోవడం జరిగింది. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. వారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయమని అడుగుతున్నాం. ఇలా వాస్తవంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటో అర్థం కావట్లేదు. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ఆటో మీటర్ ఛార్జీ పెంచమంటే ఇప్పుడు అప్పుడు అని చెప్తూ కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం ఆనాడు 12,000 రూపాయలు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అక్కడ జగన్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే 12,000 ఇస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు, రూపాయి లెక్క గ్యారెంటీ కార్డులు కొట్టించి ఆటో డ్రైవర్లు అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. దాని తోడు అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోనే కాదు, అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు అందరూ కూడా ఇప్పుడప్పుడు అని చెప్తూ 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా పెడచెవిన పెడుతున్నారు. అదే దాంతోపాటు ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, హోమ్ గార్డులకు, జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కోసం 5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు వాళ్ళు రెన్యువల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే 5 లక్షలను 10 లక్షలను చేస్తామన్నారు. 10 లక్షలు కాదు కదా, ఉన్నది మూసుకోపోయింది. ఇప్పుడు మేము అనేక ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది, కానీ ఆదుకున్న దాఖలా లేవు. మొన్న జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం వెంటనే ఎన్నికలు అయిపోగానే ఆటో అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు అనేక సార్లు ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకులు చేసినా, చలో అసెంబ్లీ పిలుపునిచ్చినా కూడా కాలయాపన చేస్తున్నారు. కాబట్టే ఇవాళ డ్రైవర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టే మేము రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. మా జేఏసీ సంఘాలన్నీ కూడా ఏఐటీయూసీ, సిఐటియు, టీయూసీఐ, బీఆర్టీయు, తెలంగాణ జాగృతి, టీఎన్టీయూసీ, టీఏడిఎస్, టీఏడిఎంఎస్ మొదలగు సంఘాలన్నీ కూడా రేపు చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా అన్ని సంఘాలతో కలిసి వస్తామని పలుసార్లు కూడా వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే రమ్మని అన్నాం. మేము వద్దనట్లేదు, కానీ వాళ్ళంతా రాస్తున్నారు. మమ్మలను ఇబ్బంది చేయడానికే మళ్ళీ మేము పాల్గొంటలేము అంటున్నారు. వాళ్ళు పాల్గొన్నా పాల్గొనకపోయినా ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించినంత వరకు వాళ్ళ ప్రాబల్యం తక్కువ.
సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లో ప్రజలే తమ సొంత డబ్బులతో పనులు చేయించుకుంటామని చెప్పాల్సి వస్తోంది. పన్నులు కడుతున్న ప్రజలకు విన్నపాలు కాదు, పరిష్కారాలు కావాలి. కానీ నేడు సమస్యలు ఎదురైతే ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా మేమే మా డబ్బులతో చేయించుకుంటాం అని ప్రజలు అనాల్సి వస్తుంది. ఇది వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ప్రజల సమస్యలకు సకాలంలో స్పందించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తించాల్సిన సమయం వచ్చింది. లేదమ్మా, మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదమ్మా. హలో శంకర్, ఇది మనం ఆ రోజు అంబేద్కర్ నగర్ పోయామా, లాస్ట్ లైన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి. అదేమైంది? ప్రాబ్లం ఇంకా వస్తుందంట. లైన్లో ఉన్నారు, మాట్లాడు ఒకసారి. హలో హలో చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. చాలా డేస్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ 2 days నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇంటి ముందే ఉంది మాకు. మనం ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఛాంబర్ రిపేర్ చేద్దాం అనుకున్నారు కదా, రిపేర్ కాలేదా ఛాంబర్ ఇంకా? సరే, ఇప్పుడైతే ప్రస్తుతానికి పోయి అది క్లియర్ చేయండి. నేను మళ్ళీ ప్రవీణ్తో కూడా మాట్లాడతా. మేడం, ఒకవేళ ఇక్కడ మనకి ఫండింగ్ రాకపోతే కనుక మేము వేసుకొని చేసుకుంటాం. లేదమ్మా, మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదమ్మా. ఇప్పుడు శంకర్ వస్తాడు. లేదు, జనరల్లీ గవర్నమెంట్ వర్క్స్ టైం ప్రాసెస్ ఉంటుంది, అట్లా ఏం లేదు, వర్క్ జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఏం డబ్బులు ఇవ్వకండి. ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. డిమాండ్ ఏం చేయరు వాళ్ళు. మీకు ఇష్టంతో ఏమన్నా చాయ్ పానీకి ఇస్తే ఇవ్వండి, కానీ వాళ్ళు డిమాండ్ చేయరేమి. మీరు అది క్లీన్ చేయించుకోండి. ఇంకొకటి, నెక్స్ట్ టైం ఏది ఉన్నా సరే నాకు వెంటనే వాట్సాప్లో పంపించండి మీరు. ఓకే అమ్మా. శంకర్ వెంటనే పంపించేసి. ఓకే, థ్యాంక్ యూ. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేపీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో వరంగల్ రోడ్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. గత 12 ఏళ్లుగా ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నా ద బైనామా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని బీజేపీ మండిపడింది. రని పేరుతోనూ ఇప్పుడు భూభారతి పేరుతోనూ ప్రభుత్వాలు హామీలిచ్చి తులను మోసం చేశాయని ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గంలోనే దాదాపు 27,000 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా టిని తిరస్కరించడం అన్యాయమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందే ఈ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈనాడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే మేము భూ చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు ధరణిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ధరణిని నేను బంగాళాఖాతంలో దొక్కుతా, ఆ ధరణితోటి విపరీతమైన సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు ఎవరికి కూడా రైతులై నెరవేర్తలేమని చెప్పి భూభారతి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకురావడం జరిగింది. మరి అప్పటి ధరణిలోనైనా సరే, ఇప్పటి భూభారతిలోనైనా సరే ఎంతమంది రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని అంటే చెప్పులు అరిగేటట్టు ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పేరు చెప్తే ఏం చేయాలో అర్థం కాక గత 5-6 సంవత్సరాల నుంచి నర్సంపేట నియోజకవర్గ పరిధిలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందులో ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో 27,000 అప్లికేషన్స్, సాదా బైనామా అప్లికేషన్స్. మరి దాంట్లో నర్సంపేట మున్సిపాలిటీలో ఇదివరకు ద్వారకపేట, సర్వాపురం, పస్నూరు రెవెన్యూ గ్రామాలను కలపడం జరిగింది. ఆ కలిపినప్పుడు వాళ్ళు ఏదైతే ఉపాధి హామీ పథకం కోల్పోవడంతో పాటు ఈ సాదా బైనామా, ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక కొన్ని భూములు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నప్పుడు మరికొన్ని భూములు తెల్ల కాగితాల మీద, బాండ్ పేపర్ల మీద చాలామంది రైతులు కొనుక్కోవడం జరిగింది. మరి సాదా బైనామాలను మేము నెరవేరుస్తామని చెప్పి 2020-21 మీ సేవల కాడ లైన్లు కట్టించుకొని ఆ అప్లికేషన్స్కు డబ్బులు తీసుకొని మరి అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సాదా బైనామా కార్యక్రమాన్ని చేయలేదు ఎక్కడ కూడా. మరి అదే ఈనాడు నర్సంపేట మున్సిపాలిటీలో ఆ గ్రామాలు కాకుండా కొత్తగా మరొక 6 గ్రామాలను మేము నర్సంపేట మున్సిపాలిటీని విస్తరణ చేస్తామని చెప్పి ఈ 6 గ్రామాలను కూడా ఇందులో కలపడం జరిగింది. మరి ఈ 6 గ్రామాల రైతుల పరిస్థితి కూడా ఈనాడు ఈ 6 గ్రామాలు విలీనం చేసిన 2 గ్రామాలు సుమారు 6 నుంచి 7,000 రైతు కుటుంబాలు, వాళ్ళకు భూమి ఉండి కూడా వాళ్ళు ఒక లోన్ తీసుకోకుండా ఆ భూమి ఒకళ్ళ పేరు మీద ఉండి వీళ్ళ పేరు మీదకి మారకుండా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ అప్లికేషన్లను పట్టుకొని తిరుగుకుంటా
మొన్న కూడా మా భూభారతి వచ్చింది, మేము సాదా బైనామా నెరవేరుస్తున్నామని చెప్పి వీళ్ళు భూభారతి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. మరి ఈనాటికి కూడా ఒక్క సాదా బైనామా అప్లికేషన్ కూడా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కానీ ఈ విలీన గ్రామాల పరిస్థితి గురించి కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడతాను. ఈ విలీన గ్రామంలో ఉన్న రైతులు, ఈ సర్వాపురం, ద్వారకాపేట, పస్నూరు కింద ఉన్న రైతుల కోసం, మరి నర్సంపేట రెవెన్యూ కింద ఉన్న రైతుల కోసం వాళ్ళ భూమి ఎన్నడూ వాళ్ళ పేరు మీదకి రావాలి, మీరు ఎన్నడూ సాదా బైనామా చేయాలి. వాళ్ళు ఏమైనా అమ్ముకుందామంటే 50 లక్షలు ఉన్న భూమిని 20 లక్షలకు అడుగుతారు. ఒక బ్యాంకుకు పోయి లోన్ తీసుకుందామంటే లోను మీ పేరు మీద నీ భూమి లేదంటారు. పట్టా భూములకు వాళ్ళు కొనుక్కున్న సిస్టంలో బాండ్ పేపర్ మీద కొనుక్కున్నారు. వాళ్ళను మీరు ఎంక్వైరీ చేయండి, ఫీల్డ్ మీదకి రండి, ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఆ భూమి ఎక్కియండి. ఈ భూమి ఇప్పుడు ఈ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని వేల మంది రైతుల కోసం వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కాలని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం కూడా ప్రజల కోసం, ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ఈనాడు కొట్టడం జరుగుతుంది. మరి ఈనాడు ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా సాదా బైనామా అప్లికేషన్స్ ఒక్కటి కూడా ముందుకు పోతలేవు, డివిజన్ స్థాయిలో కూడా ముందుకు పోతలేవు. మరి దీనికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ పోవడం జరుగుతుంది. ఆర్డీఓ మేడం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆమె మేడం ఏం స్పందిస్తారో, మరి కలెక్టర్ గారి పేరు చెప్తారో, మరి కలెక్టర్ గారి పేరు చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి పోతాం, మరి కలెక్టర్ గారు ప్రభుత్వం పేరు చెప్తే సీసీఎల్ఏ కాడికి పోతాం. మరి ఎట్లనైనా సరే ఈ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మరియు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ సాదా బైనామా సమస్యను పరిష్కరించి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల ఓట్ల కోసం తిరుగుతాను కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ సాదా బైనామా చేసి అడగండి ఓట్లు. మీరు సాదా బైనామా వాళ్ళకి ఇచ్చేసి ఆ రైతు కుటుంబాలను కూడా మీరు ఓట్లు అడగండి, మేమేమనం. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో పీడీఎస్ బియ్యం తరలింపులో లారీ యజమానిపై 508/2025 BNSS సెక్షన్ 318 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కేసు నమోదైంది. ఈ కేసులో లారీ ఓనర్ పేరు తొలగించేందుకు ఎస్ఐ రమేష్ 30,000 లంచం డిమాండ్ చేసి డిసెంబర్ 17న 5,000 రూపాయలు తీసుకున్నారు. మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా దీంతో లారీ యజమాని ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శుక్రవారం లారీ ఓనర్ కొల్లూరు పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయల లంచం తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇప్పటికే అనేక ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడం డిపార్ట్మెంట్ లో తీవ్ర చర్చకు దారితీసింది. రమేష్ కు సంబంధించిన ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటాం. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్ సార్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా, కొల్లూరు పోలీస్ స్టేషన్. సరే, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో చేయండి. ఎంత అమౌంట్ చూస్తారు? 20,000. ఆయన డిమాండ్ చేసింది 30,000. ఆల్రెడీ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు 20,000 ఇస్తుంటే పట్టుకున్నాడు. 30,000 అంటే 25,000. ఇది ఏ కేసు నెంబర్ మాదా లేకపోతే పోలీస్ స్టేషన్? మాదే 1R సిటీ మెదక్ రేంజ్. ఈ పోలీస్ స్టేషన్ ఏమో 508/25 508/2025. మొత్తం ఎంత డిమాండ్ చేశారు? 30,000 చేశారన్నారు, 5,000 ఇచ్చారన్నారు, ఇవాళ 25 అన్నారు. 20 అవును, రెడ్యూస్ చేసారు కదా. అంటే 25కి మాట్లాడుకున్నారా? 20కి మాట్లాడుకున్నాడు. 19వ తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా మళ్ళీ. అంతకుముందు ఇచ్చి 5,000 స్టార్టింగ్లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం. 2 నెలల క్రితం అంటే మొత్తం 25 అయితే చేస్తారు. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే. 30,000 లంచం తీసుకుంటూ ఒక ఎస్ఐ ఏసీబీకి పట్టుబడిన సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక లారీ ఓనర్ను కేసు నుండి తప్పించడానికి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అతనిపై కేసు నమోదు చేసి
ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు మెదక్ ఏసీబీ రేంజ్ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు. కెమెరా పర్సన్ గజేందర్తో రిపోర్టర్ శంకర్, పటాన్చెరు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మనసును కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవాల్సిన వయసులో చిన్నారులను ఇటుక బట్టీల్లో పనులకు బలవంతం చేస్తున్న దారుణం బయటపడింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామ శివారులో బాల కార్మికుల దుర్వినియోగం జరుగుతోంది. తక్కువ కూలీల కోసం ఓ ఇటుక బట్టి వ్యాపారి ఇతర రాష్ట్రాలు, దూరపు జిల్లాల నుంచి కుటుంబాలను తీసుకువచ్చి చిన్న పిల్లలతో పనిచేస్తున్నాడు. 8వ తరగతి చదువుకున్న బాలుడితో సహా పలువురు చిన్నారులు ఇటుక బట్టీలో పనిచేస్తుండడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో మహమ్మద్ రఫీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రాపాకుల సత్యగౌడ్, ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్, కోశాధికారిగా కషబోయిన సిద్దిరాములు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్రవంతి సతీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ తో పాటు పలువురు ఉప సర్పంచ్లు పాల్గొని నూతన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలో అక్రమ ఆయుధాల వ్యవహారం కలకలం రేపుతోంది. సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం, హుస్సైన్ ఆలం పోలీసులు సంయుక్తంగా ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం, హుస్సైన్ ఆలం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్ 31న హుస్సైన్ ఆలం పరిధిలో కంట్రీ మేడ్ పిస్టల్ కలిగి ఉన్న అమ్జద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. కిల్వత్ కు చెందిన అమ్జద్ ఖాన్ సౌదీ నుంచి తిరిగి వచ్చి చార్మినార్ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నాడు. 10 నెలల క్రితం మధ్యప్రదేశ్ కు చెందిన అవినాష్ అలియాస్ కల్లు, అమిత్ అనే వ్యక్తుల నుంచి 80,000 రూపాయలకు 0.7 mm పిస్టల్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి దేశీయ పిస్టల్ తో పాటు 1+ మొబైల్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ 2వ రోజు సమావేశాల్లో మూసి సుందరీకరణపై చర్చ తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకొని కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మూసి సుందరీకరణకు అసలు బడ్జెట్ ఎంత, నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటూ ప్రశ్నించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ రహదారి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కూకట్పల్లి ట్రాఫిక్ సిఐ తిమ్మన, శ్రీహర్ష ఫౌండేషన్ హిమబిందు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ వీరన్న, ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించి పుష్పగుచ్చాలు అందించగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారికి హెల్మెట్లు పంపిణీ చేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మన తెలంగాణ స్టేట్ యందు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ యందు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి నెల మొత్తం జరుపుకుంటాము. అందులో భాగంగా ఎవరైతే రోడ్డు యూజర్స్, రోడ్డు కమ్యూటర్స్ హెల్మెట్స్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారో వారికి ట్రావెల్ సప్లై చేయడానికి శ్రీహర్ష ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ ఈరోజు కూకట్పల్లి సౌత్ ఇండియా మాల్ వద్ద ఫ్రీగా హెల్మెట్స్ పంచుతున్న సందర్భంగా వారికి ముందు శుభాభివందనాలు. ఈ కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ
2015లో నా కుమారుడు శ్రీహర్ష రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక కుటుంబంలో ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఎంత సఫర్ అవుతామో నా ఫ్యామిలీ ఉదాహరణ. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమం చేపడుతూ ఉంటాను. దానిలో భాగంగా ఈ హెల్మెట్ పంపిణీ చేస్తున్నానండి. దయచేసి అందరూ హెల్మెట్ తప్పకుండా ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. ప్లీజ్ స్టాప్ స్పీడ్ డ్రైవింగ్. వాళ్ళ సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో మా ఉన్నతాధికార అయిన డీసీపీ ట్రాఫిక్ మేడ్చల్ జోన్ గారు, మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో, అలానే మా ఏసీపీ గారి సహకారంతో ఈరోజు శ్రీహర్ష ఫౌండేషన్ మరియు ఎస్సీ వారి సౌజన్యంతో హెల్మెట్ లేని వారికి కొన్ని ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇవన్నీ కూడా హెల్మెట్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో, ఫ్యామిలీస్ ఏ విధంగా ఇబ్బంది పడతారో అనే సదుద్దేశంతో ఈ శ్రీహర్ష ఫౌండేషన్ వారి హెల్మెట్ పంపిణీ చేయడం అనేది హర్షణీయం. అలాగే ట్రాఫిక్ పోలీసుల వారి యొక్క విజ్ఞప్తి ఏమనగా అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి, విధిగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వితౌట్ హెల్మెట్ ఎవరు కూడా బయటికి రావద్దని మా యొక్క వినతి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 3న చలో అసెంబ్లీ ముట్టడి. వ్యవస్థ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు. ఎన్నికల ముందే సమస్య పరిష్కరించాలి, బీజేపీ డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో అవినీతి బట్టబయలు. ఇసుక బట్టీలో చిన్నారులతో పనిచేస్తున్న వ్యాపారి. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.